మనం చేపించుకున్న ఇంటీరియర్లో ఫ్రంట్ సైడ్ మనకు నచ్చినటువంటి కలర్ లామినేట్ అనేది వేయడం జరుగుతూ ఉంది. కానీ అదే వార్డ్రోబ్ యొక్క బ్యాక్ సైడ్లో ఏం వాడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారో ఎవరైనా పట్టించుకున్నారా? అయితే ఈ వీడియోలో ఏం చేస్తారో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో గైస్, నేను మీ రాజు చింతం ఫ్రమ్ లోటస్ ఇంటీరియర్స్. ఈ సైట్ వచ్చేసి రీసెంట్గా గోవర్ఖాన్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో విషయం ఏంటి అని అంటే, బెడ్రూమ్ యొక్క ఎక్కడైనా కూడా వార్డ్రోబ్స్కి ఫ్రంట్ సైడ్ వేసే కలర్ లామినేట్ మీద చాలామంది దృష్టి పెడతా ఉంటారు. కానీ బ్యాక్ సైడ్లో ఏం చేస్తారో దాన్ని పట్టించుకోవాలండి. సో మనం అది కూడా కంపల్సరీగా మనం కన్సిడరేషన్ చేసుకోవాలండి. సో మనకు ప్రీవియస్ ప్రాసెస్లో ఏం చేసేవారంటే, బ్యాక్ సైడ్కి వచ్చేసి పూర్తిగా వైట్ కలర్ అనేది అప్లై చేయడం అనేది జరిగేది. కానీ దాని తర్వాత అప్డేటెడ్ వర్షన్లో ఆఫ్ వైట్ లామినేట్ అనేటివి ఇంట్రడ్యూస్ చేశారు. సో అవి మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఏ విధంగా ప్రెసింగ్ చేసేవారో బ్యాక్ సైడ్ కూడా ఆ విధంగా ప్రెసింగ్ అనేది చేసేవారు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లోకి ఫుల్ ఫ్యాబ్రిక్ షీట్స్ అనేటివి, కలర్ ఫ్యాబ్రిక్ షీట్స్ అనేటివి రావడం జరిగింది. సో మనకు నచ్చినటువంటి ఫ్యాబ్రిక్ షీట్స్ వేసుకుంటే అవి స్క్రాచ్ ప్రూఫ్గా అండ్ చూడడానికి చాలా ఎలిగెంట్గా కనిపించడానికి అవకాశం ఉంది. మీరు చేసే పర్సన్ని అడిగినట్టయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ సైట్లో వచ్చేసి మనం హై గ్లోజీ లామినేట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ షీట్స్ అనేటివి వాడడం జరిగింది. సో మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇంటీరియర్ వర్క్స్ చేయించుకోవాలి అనుకున్నా, లేదా ఇంటీరియర్ వర్క్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన నెంబర్స్కి కాల్ చేసినట్టయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ తప్పకుండా మన పేజ్ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.